హే గైస్, ఈ వీడియోలో మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపిస్తా. సో పైథాన్ అనేది చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఈ రోజుల్లో. ఎందుకంటే మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అని, డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మిషన్ లెర్నింగ్ అని ఇలా రకరకాల సబ్జెక్ట్స్లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో దానికి కారణాలు కూడా ఉన్నాయి. పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అండ్ లార్జ్ కమ్యూనిటీ ఉంది హెల్ప్ చేయడానికి. అంటే ప్రోగ్రామర్స్ చాలా మంది ఉన్నారు హెల్ప్ చేయడానికి. అండ్ పైథాన్ ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా లైబ్రరీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ python.org అనే వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టాను. సో పైథాన్ ఇన్స్టాల్ చేయాలి అంటే కనుక డైరెక్ట్గా ఇక్కడ నుండి డౌన్లోడ్స్కి వెళ్ళిపోయి పైథాన్ లేటెస్ట్ వర్షన్ పైథాన్ 3.10.4 అని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడే మీకు చెప్పాను కదా హ్యూజ్ లైబ్రరీస్ ఉన్నాయని. లైబ్రరీస్ అన్నీ కూడా మీకు కావాలి అంటే కనుక ఇంకొక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే ఆ లైబ్రరీస్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా అనకొండా అనే వెబ్సైట్ ఉంది, ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ లైబ్రరీస్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసి అనకొండా అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఎక్స్ట్రా లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇన్స్టాల్ అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైంటిస్ట్లకి స్పెసిఫిక్గా కొన్ని లైబ్రరీస్ కావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఇన్స్టాల్ చేయాలంటే కనుక మీరు లైబ్రరీస్ని సెపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదు అంటే అనకొండా అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తే కంప్లీట్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ రాయడానికి ఏదో ఒక స్పేస్ కావాలి కదా, అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు, ఐడిఈ అంటారు, అది కూడా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇక్కడ అనకొండా ఇన్స్టాల్ చేస్తే కంప్లీట్గా అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ లైబ్రరీస్ అండ్ ఐడిఈ మొత్తం ఇన్స్టాల్ అయిపోతాయి. సో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను ఈ ఫోల్డర్లో. సింగిల్ ఫైల్ అనమాట, అనకొండా లేటెస్ట్ వర్షన్. అండ్ ప్రాపర్టీస్ చూస్తే కనుక ఇది జస్ట్ 510 MB మాత్రమే ఉంది. అండ్ ఈ అనకొండా సాఫ్ట్వేర్ కూడా మీరు అంటే లెర్నర్స్ అయితే కనుక ఫ్రీయే. సో ప్రైసింగ్కి వెళ్తే కనుక లెర్నర్స్ అందరికీ కూడా ఈ అనకొండా సాఫ్ట్వేర్ అనేది ఫ్రీ. సో ఫ్రీ ఇది. అండ్ ప్రో అయితే కనుక ఇక్కడ మీకు ఫీచర్స్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి, క్లియర్గా మీరు చదువుకొని దాని తగ్గట్టుగా మీకు ఏ సాఫ్ట్వేర్ కావాలో ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ పైథాన్ అనేది మాత్రం ఫ్రీ. సో ఇది ఓపెన్ సోర్స్. సో ఇది ఇన్స్టాల్ చేసినందుకు గాను మీరు ఎవరికి ఏ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఆ లైబ్రరీస్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో డైరెక్ట్గా మీరు లెర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అనకొండా సాఫ్ట్వేర్ని ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. సో అనకొండా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్గా డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వెల్కమ్ టు అనకొండా 3 2021 and click on next button and click on I agree, just me. సో C:users HP అంటే యూజర్ నేమ్ అనమాట. నా ల్యాప్టాప్లో ఆ యూజర్ నేమ్లో అనకొండా 3 అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అండ్ స్పేస్ రిక్వైర్డ్ ఈస్ 3 GB, స్పేస్ అవైలబుల్ 18.2 GB ఉంది. సో 3 GB ఉంటే సరిపోతుంది. రిజిస్టర్ అనకొండా 3 యాజ్ మై డిఫాల్ట్ పైథాన్ 3.9. సో అనకొండా అనేది డిఫాల్ట్గా ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది, అది అలా వదిలేసి ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో అనకొండా సాఫ్ట్వేర్ will be installed in few moments. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. సో సింపుల్గా ఫినిష్ చేసేయండి. ఫినిష్ చేయగానే ఇక్కడ మనకి అనకొండా
డాక్యుమెంటేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు కంప్లీట్ పైథాన్ మొత్తం నేర్చుకోవచ్చు. అండ్ ఇన్‌స్టాలేషన్ సక్సెస్ అయినట్టు ఇక్కడ మెసేజ్ వస్తుంది. అండ్ సో Anaconda installation success. Welcome to Anaconda. Here are some useful resources to help you get started and create your free Anaconda Nucleus account today to అంటే మీరు అనకొండాలో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను అకౌంట్ క్రియేట్ చేయట్లేదు. సో డైరెక్ట్‌గా పైథాన్ ప్రోగ్రామ్ రాయాలంటే ఐడీఈ ఉండాలని చెప్పాను కదా! ఐడీఈ అనేది ఓపెన్ చేయబోతున్నాను. సో ఇక్కడ జస్ట్ సెర్చ్‌లోకి వెళ్ళి ఇక్కడ జుపిటర్ అని టైప్ చేస్తే ఈ జుపిటర్ కూడా ఇన్‌స్టాల్ అయిపోయి ఉంటది. అనకొండ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడే జుపిటర్ నోట్‌బుక్ అనేది కూడా ఇన్‌స్టాల్ అవుతది. సో ఇది క్లిక్ చేస్తే గనక సో ఇక్కడ అనకొండ ప్యాకేజ్‌తో పాటు వచ్చిందే ఇది. సో జూపిటర్ ఇంజిన్ స్టార్ట్ అయ్యి బ్యాక్ ఎండ్‌లో మనకి ఇక్కడ జూపిటర్ అని ఈ విధంగా వస్తదనమాట. సో ఇక్కడ నుండి మీరు పైథాన్ ప్రోగ్రామ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. పైథాన్ నోట్‌బుక్స్ అంటారు. సో నోట్‌బుక్ ఒక శాంపుల్ నోట్‌బుక్ క్రియేట్ చేయాలంటే గనక ఇక్కడ నుండి న్యూ అని క్లిక్ చేసి పైథాన్ 3 అని క్లిక్ చేస్తే ఒక న్యూ నోట్‌బుక్ అనేది క్రియేట్ అయిపోతుంది. అన్‌టైటిల్డ్ 4 అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే గనక పేరు కూడా మార్చుకోవచ్చు. శాంపుల్ అని. సో శాంపుల్ అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఇక్కడ ఈ ఈ లొకేషన్‌లో క్రియేట్ అవుతుంది. అంటే డాక్యుమెంట్స్ ఫోల్డర్‌లో క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ చాలా ఫైల్స్ ఉన్నాయి. దాంట్లో ఇక్కడ మనకి శాంపుల్ అనేది ఒకటి క్రియేట్ అయ్యి ఉంటది. చూసారా? ఇది ఇక్కడ sample.ipynynb. సో ఐపీవై అంటే పైథాన్, ఎన్బి అంటే నోట్‌బుక్ అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అయిపోయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మనం ఒక మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే గనక a = 5 అని ఇచ్చి ఓకే. సో ఎంటర్ చేసి a అని ఎంటర్ చేస్తే షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టగానే ఇక్కడ అవుట్‌పుట్ అనేది 5 అయిపోతుంది. ఇది వెరీ సింపుల్ కమాండ్ అన్నమాట. సో ఈ విధంగా ఫర్దర్‌గా నేను కొన్ని ప్రోగ్రామ్స్ సింపుల్ ప్రోగ్రామ్స్ రాసి చూపిస్తాను. సో పైథాన్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. అనకొండ ద్వారా ఇన్‌స్టాల్ చేశాం. డైరెక్ట్‌గా పైథాన్ వెబ్‌సైట్‌కి కూడా ఎళ్లి ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు నేను చేస్తున్న వీడియోస్ అన్నిటి గురించి ఇన్‌స్టంట్‌గా నోటిఫికేషన్ వస్తుంది. దట్స్ ఆల్ గైస్. థాంక్ యూ సో మచ్. బై బై.